వచ్చేస్తున్నాడు అర్జున్ సర్కార్. మొత్తానికి సర్కార్ ఏం చేయబోతున్నాడు ఏంటి అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు అర్థం కాబోతుంది. కానీ సినిమా రిలీజ్ కన్నా ముందు హిట్ 3 థర్డ్ కేస్ ఎలా ఉండబోతుంది, అసలు దానికి ఉన్నటువంటి ఆంక్షలు ఏంటి, ప్రీ రివ్యూ ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, సినిమా రిలీజ్ అయ్యే ముందు కూడా సినిమాకు కొన్ని ఆంక్షలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అది సెన్సార్ కావచ్చు, లేదా ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది కావచ్చు, లేదా సినిమా ఎలా ఉండబోతుంది కావచ్చు, వీటన్నిటికీ. సో హిట్ అనే సిరీస్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా అన్నీ కూడా హిట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అర్జున్ సర్కార్లా రాబోతున్నటువంటి హిట్ 3 థర్డ్ కేస్ ఎలా ఉండబోతుంది, మొత్తానికి సెన్సార్ ఏం చెప్పింది, మొత్తానికి రేపు థియేటర్లో ఎలా అలరించిపోతుందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నిడివి పరంగా చూసుకుంటే 2 గంటల 37 నిమిషాలు నిడివితో ఉంటుందనేది ఒక సమాచారం వచ్చింది బయటికి. అంటే మనకి ఏంటంటే సెన్సార్ పరంగా వచ్చే లీకులు అని చెప్పాలి. వీటిని దాదాపు బయటికి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. నిడివి పరంగా విషయం ముందే ఇప్పుడు బయటకు వస్తుంది కాబట్టి నిడివి పరంగా ఎలాంటి సమస్య లేదు. చాలా కంఫర్టబుల్ నిడివితోనే సినిమా అయితే ఉంది. ఎక్కువసేపు లేదనేది అర్థమైపోతుంది. దాదాపు 2.5 గంటల సినిమా. కాకపోతే సెన్సార్ వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ చెప్పారని, కొన్ని సన్నివేశాలు చాలా రక్తపాతంతో జుగుప్సాకరంగాను, చాలా హింసాత్మక సన్నివేశాలు చాలా ఉన్నాయని, వాటిలో కొన్ని కట్స్ చెప్పారనేది ఒక సమాచారం. పైగా అంటే అబ్యూజ్డ్ కంటెంట్ అయితే ఉన్న మొత్తానికి అది ఏ సర్టిఫికేట్ దీనికి ఇచ్చారనేది టాకు. 18 సంవత్సరాల లోపు వాళ్ళు నిషేధం ఈ సినిమాకి వెళ్ళటానికి అనేది. కాబట్టి అంటే సెన్సార్ వాళ్ళు ఈ మాటలు అన్నారు కాబట్టి ఏ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి దీంట్లో అలాంటి కంటెంట్ కేసు కూడా హిట్ 3 కేసు కూడా అలాంటిదే ఉండొచ్చు బహుశా. అంటే ఆడవాళ్ళ రేపుల గురించో లేకపోతే ఏటు మానభంగాల గురించో ఆ కేసును దర్యాప్తు చేసే బాధ్యతను తీసుకోవడమో, అక్కడి నుంచి చంపటమో, లేకపోతే ఏదో మొత్తానికి అలాంటి సన్నివేశాలు ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది సినిమాలో. అదే మనం చూసుకుంటే సాధారణంగా న్యాచురల్ స్టార్ నాని, మన పక్కింటి అబ్బాయిలాగా కనిపించేటువంటి ఒక నాని ఇప్పటిదాకా ఏ సర్టిఫికేట్ సినిమాలు ఏమైనా వచ్చాయా? ఇప్పటిదాకా రానటువంటి ఒక సినిమాని ఎందుకని తన ఓన్ ప్రొడక్షన్లో తీయబోతున్నాడు? వాస్తవానికి దీన్ని అంటే ఇలాంటి సినిమా తీయడం న్యాచురల్ స్టార్ నానికి ఇప్పటిదాకా ఏ సర్టిఫికేట్ సినిమాలు లేవు కాబట్టి ఇది రిస్క్తో కూడినటువంటి ఒక అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? అంటే నాని తను మాస్క్ దగ్గర అవ్వాలనుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది. క్రమేపీ దసరా దగ్గర నుంచి మనం గమనిస్తే గతంలో నాని చేసిన సినిమాలకి తర్వాత ఇప్పుడు కొన్ని మార్చుకుంటూ వెళుతున్నాడు ఆయన. కాబట్టి ఈ సినిమాను కొద్దిగా మాస్క్ దగ్గర అయ్యేలాగా వెళ్ళాలి అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. మొత్తానికి అందుకని హిట్ 3 చేశారు. ఇక్కడ ఆయన ఉద్దేశం ఎలా ఉన్నా కానీ డైరెక్టర్ ఆలోచన ఇంకో ఉండొచ్చు కదా. డైరెక్టర్ చెప్పినట్టు చేయటం ఆయన పని. కథల ఎంపికలు, పాత్రల ఎంపికలు ఆయన చూసుకుంటాడు. డైరెక్టర్ శైలేష్ కోలను మరి ఆ తరహాలోనే ఈ సబ్జెక్ట్ని డీల్ చేశాడని చెప్పాలి. కాబట్టి ఆ సన్నివేశాలు ఉండడానికి కారణం అదే ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ శైలేష్ కోలను మళ్ళీ దీని తర్వాత నాగార్జునతో సినిమా చేయబోతున్నారు అనేది. అది హిట్ 3కి సీక్వెల్ అని కొంతమంది అనుకున్నారు కానీ హిట్ 3కి సీక్వెల్ కాకుండా అది సపరేట్ జానర్లోకి వెళ్ళిపోతుంది నాగార్జున సినిమా, వెంకటేశ్వర సైంధవ్ చేసినట్టుగానే అని చెప్పి అంటున్నారు. ఏదేమైనా నాని పాత్ర పరంగా చూసుకుంటే ఆయన డిజైన్ చేసిన విధానం అయితే డైరెక్టర్కే చెందుతుంది కాబట్టి అది డైరెక్టర్ ఆలోచన తగ్గట్టుగా సన్నివేశాలు ఉండొచ్చు. అయితే అది కట్ చేస్తే సినిమా మీద ఏమైనా నెగిటివ్ ప్రభావం చూపుద్దా, సినిమా సక్సెస్లో ఏమైనా దెబ్బతీస్తుందా అనేది ఆలోచించుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే కొన్ని అట్లాంటి సన్నివేశాలు ఉంటేనే సినిమా రక్తి కడుతుందని భావించవచ్చు కదా. కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా మీరు కట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే శైలేష్ కోలన్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఒక విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా సైంధవ్. ఈ సైంధవ్ మాత్రం పెద్ద డిజాస్టర్గా మిగిలిందని చెప్పుకోవచ్చు. సో దాని ఇంపాక్ట్ ఏమన్నా ఇప్పుడు శైలేష్ కోలన్ తీయబోతున్నటువంటి హిట్ 3 థర్డ్ కేసు మీద ఏమైనా పడే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి ఉంది, శైలేష్ కోలంలో ఇట్లాంటి క్రైమ్ సినిమాలకి బాగా డీల్ చేస్తాడనే ఇది ఉంది. ఎందుకంటే అతను చూసిన ఇంగ్లీష్ సినిమాల ప్రభావం కావచ్చు, లేకపోతే మలయాళ సినిమాల ప్రభావం కావచ్చు, కానీ హిట్ సిరీస్ అంతా కొద్దిగా మలయాళ సినిమాల ప్రభావాలతో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ తరహా కథాంశాలు కానీ ఈ తరహా టేకింగ్ కానీ ఎక్కువ మలయాళ సినిమాలు చూస్తూ ఉంటాం. కాబట్టి అక్కడ ఫెయిల్ అవ్వాలి ఆయన. ఎప్పుడైతే డైరెక్ట్ కథను తీసుకున్నప్పుడు చేసినప్పుడు మాత్రమే ఫెయిల్ అయ్యాడు. కానీ అది కూడా సైంధవ సినిమా ఏంటంటే అది కూడా క్రైమ్ ఎలిమెంటే, కానీ అక్కడ ఎందుకనో కానీ అది కొద్దిగా గాడి తెప్పింది. ఇక మరి ఆ ప్యాటర్న్ నుంచి బయటపడితేనేమో సక్సెస్ దూరం అవుతాడేమోనని భయం ఏమైనా ఉందేమో శైలేష్ కోలన్కి. కాబట్టి అదే ప్యాటర్న్లో వెళ్తున్నాడు. ఆ ప్యాటర్న్లో వెళ్తే అతను ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే మనం నిన్న డిస్కస్ చేసినట్టుగానే
సాధారణంగా ఈ మధ్య సినిమాలు ఏవైతే వస్తున్నాయో దాదాపు ఒకే రోజు 10 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నా సరే ఏ ఒక్క థియేటర్ కూడా ఫుల్ ఎంతైతే హౌస్ఫుల్ అయినటువంటి సందర్భాలు మనం చూడలేదు. కానీ ఇప్పుడు ఫాస్ట్ ఫిల్లింగ్ సందర్భంలో హిట్ 3 అయితే టికెట్లు కొనుగోలు జరుగుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నాను. సో పూర్తిగా అంచనాలు చాలా విపరీతంగా ఉన్నాయని చెప్పేసి అనుకోవాలా హిట్ 3 పైన అంటే ఏమంటారు? ఖచ్చితంగా భారీ అంచనాలు ఉన్నాయి. జనం కూడా ఈ సినిమా కోసం చూడాలని ఎదురు చూస్తున్నారు. అది బహుశా నేను అనుకోవడం రేపు ఓపెనింగ్స్ కలెక్షన్స్ కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. పైగా గవర్నమెంట్ కూడా రేట్లు పెంచడానికి అవకాశం ఇచ్చింది ఈ సినిమాకి. అది కొంచెం తప్పు చేశారో అనిపిస్తుంది. ఎందుకంటే రేట్లు పెంచకుండా ఉండుంటేనే బెటరు. రేట్లు పెంచారనే సమాచారం, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందనే సమాచారం ఏపీ నుంచి ఇవన్నీ మనకు వినిపిస్తుంది. కాబట్టి కలెక్షన్స్ పరంగా కూడా అది ఒక రికార్డు అవ్వడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా సరే శుక్రవారం అనేది సినిమా రిలీజ్కి మంచి రోజు అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు గురువారం రావడానికి రీజన్ ఏంటి అంటే సినిమాలో సత్తా ఉంటుంది కాబట్టి గురువారం ఓపెనింగ్స్, అదేవిధంగా వీకెండ్స్ నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఈ 3 దృష్టిలో పెట్టుకొని గురువారానికి పోస్ట్పోన్ చేసుకున్నారంటే ఏమంటారు? ఒక విధంగా మంచి నిర్ణయం అనుకోవాలి. సినిమాల పరంగా నిర్మాత సేఫ్గా ఉండాలంటే గురు శుక్రవారాలు పెట్టుకుంటే, ఎందుకంటే టాక్ బయటకు వచ్చిన తర్వాత సోమవారం అనేసరికి మళ్ళీ అది ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి గురువారం రిలీజ్ చేసుకుని శుక్రవారం కలెక్షన్ చూసుకుని స్టార్డమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 రోజులు కలెక్షన్లు వస్తాయి. ఈ శనివారం, ఆదివారం ఆటోమేటిక్గా వీకెండ్ కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్స్ భారీగా ఉంటాయి. కాబట్టి ఈ 4 రోజులు చాలు. హిట్ 3ని హిట్ చేయాలంటే ఈ 4 రోజులు చాలు. సో చూద్దాం సార్, మొత్తానికి హిట్ 3 థర్డ్ కేస్ అర్జున్ సర్కార్ అయితే రాబోతున్నాడు. కాకపోతే ఫస్ట్ టైం ఏ సర్టిఫికేట్తో రాబోతున్నాడు న్యాచురల్ స్టార్ నారి. మొత్తానికి విజయం ఎలాంటి దిశగా వెళ్తుందో చూద్దాం మరి. నమస్తే.